మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కూడా ఇంత అధ్వానం అయితే ఎక్కడ లేదు ఇది. శ్రీ అయితే ఇంకొక వార్త ఇక్కడ వచ్చింది మనకి. బొగ్గు స్కామ్ లో అమిత్ షాకు సంబంధించిన ఒక వార్త. ఒత్తిడి చేస్తే బండారం మొత్తం బయట పెడతా, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పెన్ డ్రైవ్లు బయటకు తెస్తా, దేశం మొత్తం షాక్ అవుతుందని చెప్పేసి కూడా ఒక బాంబు అమిత్ షా మీద, సెంట్రల్ హోమ్ మినిస్టర్ బీజేపీ కీలక నాయకుడు అమిత్ షా మీద మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక షాకింగ్ కామెంట్ చేసింది. షాక్ బాంబే వేల్సిందని చెప్పాలి. ఆమె దగ్గర పెన్ డ్రైవ్ ఎవరు ఉన్నాయట. ఈయన చేసిన బొగ్గు స్కామ్, అమిత్ షా స్కామ్ చేసిన బొగ్గు స్కామ్. ఆ బొగ్గు స్కామ్ లో కూడా మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయట. దాని నుంచి వివరించే ప్రయత్నం చేస్తాం. బీజేపీ వాళ్ళు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, మాకు మరక లేదు, మచ్చ లేదు, అవినీతి లేదు, ఏమి లేదు, అంత బాగున్నామని. అయితే అసలు ఏం లేదు, మీరు కూడా మంచి స్కామ్లు ఉన్నారని చెప్పేసి ఇక్కడ కీలకమైన పత్రాలను, ఆధారాలు మమతా స్టేట్ పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించింది. మరోవైపు అమిత్ షా కావాలని తమను టార్గెట్ చేస్తున్నట్టు మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. తమ ఎన్నికల వ్యూహాలను ఈడీ అధికారుల చేత దొంగిలిస్తున్నారని మండిపడింది. ఇది ఇలా ఉంటే మమతా బెనర్జీ మరో బాంబు పేల్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా తన వద్ద పెన్ డ్రైవ్ ఉందని శుక్రవారం తెలిపారు. తన ప్రభుత్వాన్ని హద్దు దాటేలా ఒత్తిడి చేస్తే బొగ్గు స్కామ్ లో అమిత్ షా పాత్రకు సంబంధించిన వివరాలను బయట పెడతారని చెప్పేసి కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది అమిత్ షాకి కలకత్తా సీఎం మమతా బెనర్జీ. అమిత్ షాకు సంబంధించిన బొగ్గు స్కామ్ లో చేసిన కుట్రలు కావచ్చు, ఆ కోట్ల రూపాయల స్కాములు కావచ్చు, ప్రతి ఒక్కటి నా మీద నన్ను ఒత్తిడి చేస్తే, నన్ను ఏమైనా రాజకీయ పరంగా ఒత్తిడి చేద్దామనుకున్నా కూడా, నన్ను ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసి దిక్కిద్దామనుకున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమిత్ షా భాగవతం మొత్తం నా దగ్గర ఉన్నది, నా పెన్ డ్రైవ్ లో ఉన్నది, ఆయన కోట్ల రూపాయల కుంభకోణాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడినా, ఎక్కువ తక్కువ కథలు మా మీద పడ్డా కూడా మేము బరాబర్ ఆ చిట్టా మొత్తం బయట పెడతా అని చెప్పేసి మొత్తం అమిత్ షా మీద ఒక బాంబే వేలిసింది మమతా బెనర్జీ. మరి ఎట్లయితుందో ఈ సినిమా అంతా, ఆమె మాట్లాడింది నిజమేనా, మరి ఎట్లుంటుందో ఇదంతా కూడా మనము ముందు చూసే ప్రయత్నం చేద్దాం.